చూసారా, వీళ్ళే మా కొత్త చుట్టాలు. వీళ్ళు మా ఇంటికే కాదు, ఈ భూమి మీద ఏ ఇంటికైనా ఇట్లాంటి చుట్టాలు అడగకుండా పెట్టకుండా వచ్చేస్తూ ఉంటారు. వస్తే ఇంక పోయే పనే లే. ఇదిగో ఇద్దరు, ఒకరి పేరు 3 అంట, ఇంకొకరి పేరు 5 అంట. చూద్దాం వీళ్ళది ఏ ఊరు, ఎక్కడి నుంచి వచ్చారు. ఇదిగో ఈ చుట్టం సంగతి. ఇదిగో అర్థమైందిగా. ఇది 3 లీటర్స్, అది ఈ సైజు 3 లీటర్స్ ప్రెషర్ కుక్కర్. అదండి మా ఒక చుట్టం సంగతి. మొత్తం స్టీల్ ప్రెషర్ కుక్కర్. ఇది చిన్నది, ఆ పక్కనే ఇంకోటి ఉంది, అది బిగ్ సైజు. ఈ చూసారా, మన ఇండియాలో 1956లో మొట్టమొదటిసారి కుక్కర్ అనేది తీసుకురావటం, ఇక్కడ వాడటం అనేది జరిగిందనమాట. బాక్స్ బాగుంది, అన్నీ బాగానే ఉన్నాయి. ఇంతకుముందు అల్యూమినియము, హిండాలేము అట్లా ఉండేవి. ఇప్పుడు వాటన్నిటికంటే స్టీల్ అయితే ఆరోగ్యానికి మంచిది అని స్టీల్ని ఇస్తున్నారు. ఈ డెనిస్ పాపిన్ అండి, ఈయన ఫ్రెంచ్ సైంటిస్ట్, భౌతిక శాస్త్రవేత్త అన్నమాట. ఈయన కనిపెట్టాడండి తన ఆ శాస్త్ర అవసరాల కోసంగా ఫస్ట్ టైము ప్రెషర్ కుక్కర్ని కనిపెట్టాడు డెనిస్ పాపిన్. ఈ బాక్స్ ఓపెన్ చేద్దామా. ఇది ఆ చుట్టానికి నాన్నగారు, అది 3 లీటర్స్, ఇది 5 లీటర్స్, కొంచెం పెద్దది. ఈ మూతని కొంచెం కొత్తగా డిజైన్ చేశారు. ఇంతకుముందు మన కుక్కర్లో నుంచి బయటికి కొంచెం లీకేజ్ రావటం, సాంబార్లు, రసాలు అట్లాంటివి కారటం, బొట్లు పట్టడం ఇట్లా జరిగేది. ఇది చూడండి, ఆ మూతని కొంచెం లోపలికి ప్రెస్ చేసి చుట్టూతా హైట్ పెంచాడు. దీంతో లోపల అది ఉడికేటప్పుడు ఆ మూతకు తగిలితే మళ్ళీ అటు కిందకి వెళ్ళిపోతాయి, అంతేగాని పైనుంచి బయటకు వచ్చే ఛాన్స్ తక్కువ అనమాట. బాగుంది ప్లాన్. 5 లీటర్ల దాంట్లో అన్నమును, ఆ చిన్నది 3 లీటర్లది ఉంది కదా, దాంట్లో కూర వండుకోవచ్చు. ఇది పట్టుకోవడానికి చూడు, హ్యాండిల్కి చేతికి బాగా ఇచ్చాడు, బాగుంది. ఈ 5 లీటర్స్ దానికి బాగుంది. ఈయన పెద్ద ఆయన, 5 లీటర్లు ఆయన. చిన్న కుటుంబాలకి సరిపోతుంది. మేమైతే రెండిట్లో కూరలే వండుకోవడానికి ప్లాన్ చేసుకున్నాము. అన్నం విడిగా వండేస్తాము, ఎందుకంటే దాంట్లో అన్నం వండితే మాకు చాలదు. ఇప్పటికిప్పుడు ఇవి 2 ఇంటికి రావడానికి కారణం చెప్పనా, షోరూమ్ వాళ్ళు, ప్రెస్టేజీ షోరూమ్ వాళ్ళు ఆఫర్ పెట్టారు. మీ ఇంట్లో ఉన్న పాతవి తీసుకొచ్చి కొత్తవి కొనుక్కెళ్ళండి వచ్చి అని. పాతవి ఇండక్షన్ ప్యాన్లు ఉంటే అవి ఇచ్చేసి ఇదిగో కొత్తవి తీసుకొచ్చాం. ఇదిగో ప్లేట్ ఇచ్చాడు, ఇది 5 లీటర్స్కి ఇచ్చాడు. వాటర్ పోసి దాని మీద మనం ఏదైనా గిన్నె పెట్టుకోవడానికి. ట్రైప్లై లేయర్ అని చెప్పి 3 రకాల లేయర్లతో తయారు చేశారు. బాడీ బాగా వెయిట్ ఉందన్నమాట, చాలా వెయిట్ ఉంది. 304 గ్రేడ్ స్టెయిన్లెస్ స్టీల్ ఒక లేయర్కి, బాగా థిక్గా ఉండే గేజ్తో అల్యూమినియం అండ్ ఇండక్షన్ కంపాటబిలిటీతో ఉండే ఒక లేయర్. ఈ 3 లేయర్లతోటి
ఈ బాడీని తయారు చేశారు. బాగా వెయిట్ అనమాట, భలే ఉంది. ఏ క్షణాన్ని కనిపెట్టాడో కానీ ఈ ప్రెషర్ కుక్కర్ని, ఇది లేని ఇల్లు అసలు ఈ భూమి మీద. ఇదిగో ఈయనే డెనిస్ పాపిన్ ప్రెషర్ కుక్కర్ని కనుక్కున్నది ఈయనే అనమాట. ఇది లేని ఇల్లు అసలు ఉంటుందా ఈ భూమి మీద? ప్రతి ఇంటికి వీళ్ళే కదా చుట్టాలు, వస్తే పారు అంటి పెట్టుకొని అంత ప్రేమతో ఉంటారు మనతోటి. భలే వదలరు ఇంకా. 5 లీటర్లది 4,870 రూపాయలు అయింది. 3 లీటర్లదేమో 3,460 రూపాయలు అయింది. ఇది వాటి ఖరీదు. పాతవి తీసుకెళ్ళాం కదా, వాటికి 2,200 ధర కట్టారు. అవి పోను మిగతా అమౌంట్ పే చేసి ఇదిగో ఈ 5 లీటర్లు, ఈ 3 లీటర్లని ఇంటికి తెచ్చాం. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోబాకండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కొంచెం హుషారు వస్తుంది, సరేనా కదా? తప్పకుండా సబ్స్క్రైబ్ చేయాలి మిత్రులారా.